రైట్. అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే మరొక 2 బిల్లులు కూడా నేడు శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వర్గీకరణపై నేడు చర్చించి ఆమోదించే ఛాన్స్. బీసీలకు గంపగుత్తగానే రిజర్వేషన్ల పెంపు, బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న మంత్రి పొన్నం. ఎస్సీ వర్గీకరణ బిల్లును, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఆ బిల్లులపై సోమవారమే చర్చించి ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీల వర్గీకరణ కోసం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి ఇక ఆయా గ్రూపుల వారిగా 15% రిజర్వేషన్లు కేటాయించింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని కులాలను చేర్చి వారికి 1%, అది 1%. ఇక గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలను చేర్చి వారికి 9%, గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన కులాలను చేర్చి వారికి 5% రిజర్వేషన్లు కేటాయించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేయబోతుంది ఇవాళ అనేది ఒక్కసారి మనం డిస్కషన్ చేసుకుందాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇచ్చిన కంట్రిబ్యూషన్, రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనుంది. తద్వారా ఆయా వర్గాలన్నిటికీ మేలు జరుగుతున్నది సర్కార్ భావిస్తుంది. అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాల నిర్ణయాలు తీసుకోవచ్చట్టు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఈ అంశాలతో పాటు మరికొన్నిటిపైన చర్చించున్నారు. అలా బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి చర్చ జరపనుంది. వాటిని ఆమోదించి పార్లమెంటుకు పంపాలని కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని భావిస్తున్నది. స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదంటూ సుప్రీం తీర్పులు ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై పకడ్బందీగా ముందుకెళ్లే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బీసీ బిల్లులో రిజర్వేషన్లు కేటగిరీ వారీగా కాకుండా గంపగుత్తగా పెంచినట్టుగా సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలోని ఏ కేటగిరీకి 7%, బి కేటగిరీకి 10%, సికి 1%, డికి 7%, ఈ కేటగిరీకి 4% చొప్పున రిజర్వేషన్ల అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కాగా బీసీ బిల్లులపైన చర్చించేందుకు కాంగ్రెస్లోని బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ అసెంబ్లీలో సభా ప్రారంభం కావడానికి ముందు ప్రత్యేకంగా భేటీ కాన్నారు. సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం, సమగ్ర కుల సర్వే, రిజర్వేషన్ల పెంపుకు కేంద్రం నుంచి ఆమోదం తీసుకోవడం సహా పలు అంశాలపై భేటీలు చర్చించినట్టు తెలిపింది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన సవరణ బిల్లును కూడా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సభలో ప్రవేశపెట్టనున్నట్టుగా సమాచారం. ఇది ఓవరాల్గా మనం కులగణకు సంబంధించి కనుక మాట్లాడుకున్నట్టయితే, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే క్లియర్గా ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏం కనబడతా ఉంది? ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక. సో 59 కులాలు ఏవైతే ఎస్సీ కులాలు ఉన్నాయో, సో 59 ఎస్సీ కులాలకు సంబంధించి 3 గ్రూపులుగా విడదీసింది. ఆ గ్రూపులు, ఆ వ్యవహారం అంతా కూడా మీకు తెలుసు. మందకృష్ణ మాదిగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ గ్రూప్లో ఉన్నటువంటి కొంతమందిని ఇటు చేర్చాలి, కొంతమందిని అటు చేర్చాలని చెప్పడం, 25 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలకు 9% ఎట్లు ఇస్తారు మీరు అని చెప్పేసి, 32 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలకు 9% మీరు ఎట్లు ఇస్తారని చెప్పేసి ఆయన లడాయి చేయడం, ఇదంతా కూడా ఓవరాల్ సినారీ మనం చూస్తాం. సో ఎట్టకేలకైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు కావచ్చు, ఇటు బీసీ కులగణకు సంబంధించి లెక్కలు తెలిసి సో 3 బిల్లు అని చెప్పుకోవచ్చు. ఒకటి విద్యా ఉద్యోగాల్లో 42% బీసీలకు కల్పించాలి, స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ 3 బిల్లులు కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. సో మొదటగా బీసీ కులగణకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఒక బీసీ నాయకుడిగా సో గౌడ సామాజిక వర్గానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గౌడు మరి ఆ బిల్లును ప్రవేశపెడతారు. సో అంతకుముందు బీసీ నాయకులందరితో డిస్కషన్ చేసి మరి 42% సంబంధించి గంపద్గుత్తగా ఈ బీసీ రిజర్వేషన్లు ఉండబోతున్నాయి కాబట్టి సో 42% సంబంధించి మరి ఎట్లా ముందుకు పోవాలి, మనం ఎట్లా మాట్లాడాలి,
సో ఈ 42% బీసీ బిల్లును మనం సభలో ఎట్లా ప్రవేశపెట్టాలి, బీసీ ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, ఈ కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఏవైతే పర్సంటేజ్లు కాకుండా ఇప్పుడు ఓవరాల్ పర్సంటేజ్, ఇప్పుడు బీసీ బి ఉందనుకో, గతంలో 10% ఉండే, బీసీ ఏకు 7% ఏమున్నది, బీసీ సికి 1% ఏమున్నది, ఈకి 4% ఏమున్నట్టున్నది. ఇట్లా ఈ పర్సంటేజ్ల విషయంలో ఈసారి గంపగుత్తగా పర్సంటేజ్లు ఇచ్చేద్దాం. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ ఇట్లా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి 42%కి సంబంధించినటువంటి ఈ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ అంశాల గురించి డిస్కషన్ కాబోతుంది. అయితే రిజర్వేషన్ అనేది 50% మించకూడదు. మన తెలంగాణలో కావచ్చు, కొన్ని రాష్ట్రాలు 69% కూడా అమలవుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. 69% ఎట్లా రన్ అవుతుంది, ఎట్లా అమలవుతుంది అంటే వాళ్ళు కోర్టులకు పోయిరు, వాళ్ళు ఫైట్ చేసుకున్నారు, పార్లమెంట్లో లడాయి పెట్టిరు, వాళ్ళంతా నడిపిస్తారు. సో ఇప్పుడు మన తెలంగాణలో ఏంటంటే 42% బీసీలకే రిజర్వేషన్ కల్పిస్తే ఆల్రెడీ 15% ఎస్సీ సామాజిక వర్గానికి 15% ఉంది, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే 50%కి రిజర్వేషన్లు మించకూడదు. మరి 50% రిజర్వేషన్లు మించితే సో రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో కొన్ని మార్పులు చేర్పులు చేర్చి ఈ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఇటు బీసీ కులగణకు సంబంధించి ఈ అంశాలను పొందుపరచాల్సి ఉంటుంది. సో రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలన్నా, రాజ్యాంగంలో ఏమైనా సవరణలు చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కాదు, కేంద్ర ప్రభుత్వంతో, అది పార్లమెంటు ఉభయ సభల్లో జరగాల్సినటువంటి ప్రక్రియ. కేవలం అసెంబ్లీలో ఇవాళ బిల్లులు ప్రవేశపెట్టి వాటిని ఒక చట్టం చేసి, సో ఆ చట్టాన్ని ఢిల్లీకి పంపించి ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు పెద్దలతోటి, కేంద్రంతో అమలుకు నోచుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో చట్టం చేసి ఢిల్లీకి పంపిస్తారు, కానీ ఢిల్లీలో యాక్సెప్ట్ చేయకపోతే, ఢిల్లీలో ఒప్పుకోకపోతే, ఢిల్లీలో పట్టించుకోకపోతే ఏం చేయాలనేది నెక్స్ట్ లెవెల్. సో దానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా ఒక కార్యాచరణ మొదలుపెట్టారు. ఢిల్లీ లెవెల్లో తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పోగు చేసుకొని ఢిల్లీకి పోవాలి, ఎంపీలందరినీ పోగు చేసుకొని ఢిల్లీకి పోయి ఈ బీసీల 42% రిజర్వేషన్ మీద పెద్ద లడాయి చేయాలనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నట్టు. మరి ఈ లడాయికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వస్తారా అనేది పక్కన పెడితే, వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి, నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ఢిల్లీకి అయినా పోతారు, ఇంకా ఏడికైనా పోతారు. మరి వాళ్ళు వస్తారా అని సెకండరీ, బట్ బిల్లును మాత్రం అందరి ముందు సభలో ప్రవేశపెట్టాలి, ఆమోద ముద్ర వేసుకొని చట్టం చేసి పార్లమెంటుకు పంపించాలనేది మాత్రం కాన్సెప్ట్. సో విద్యా ఉద్యోగాలు 42%, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. సో ఇది క్లియర్, దీని మీదనే ఇవాళ డిస్కషన్ ఉండబోతుంది. రైట్, పాక్